చివరకు నేను హాస్పిటల్లో జీవోత్సవంలో ఉన్నా నన్ను బెదిరించి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకొని నన్ను వదిలేయడానికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఆ హారతితో కలిసి బొబ్బలి దాకా వెళ్ళావు. బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాం. అదొక్కసారి రిమెంబర్ చేసుకో. నీ సుత్తాపి ముందు సంతకం చేస్తావా, ఈ విషయం తాగుతావా? ఏంటి బావా ఇది? తనతో నిశ్చితార్థం ఏంటి? ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? ఏయ్, నువ్వు నా దగ్గరికి రాకు. వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పు చేసావు స్వర్ణ. దాని ఆగండి ఆగండి, పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. దేనికి శ్రీవారు? ఒక్క నిమిషం ఆగితే తమరికే అర్థమవుతుంది శ్రీమతి గారు. ఏంటో? ఒక్క నిమిషం. ఇందుకు ఏంటి రఘు ఇది? దీన్ని దిష్టి తీయడం అంటారు. ఓ అవునా? నరుడి దిష్టి తగిలితే నల్లరాయి కూడా ముక్కలవుతుందంట. మా అమ్మలా చెప్తున్నావే. ఎవరైనా సరే నమ్మకాలు నమ్మకాలే. నువ్వు మాట్లాడకుండా కదలకుండా నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ప్రోగ్రాం చూసిన వాళ్ళ దిష్టి, లైవ్ లో చూసిన వాళ్ళ దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, స్వర్ణ దిష్టి, భాగీరథి, అరోరా, వాసంతిల దిష్టి, నా దిష్టి. తూ అను. ఒక్క నిమిషం ఉండు.
కాళ్ళు కడుక్కునిరా. అది సరే గాని లాస్ట్లో ఏంటి నా దిష్టి అన్నావు? ప్రోగ్రామ్ చూస్తూ నా సీతలో ఇంత టాలెంట్ ఉందా అని ఒక్క క్షణం నేను కూడా అనుకున్నానులే. అనుకుంటే నాకు దిష్టి తగిలిపోతుందా? చెప్పలేం. అవును, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? నాన్నమ్మ ఇంట్లో, మీ ఇంట్లో దిష్టి తీయడం చూశాను కదా. కేవలం భార్యలకేనా కార్యేషు మంత్రి అనేది? భర్తలు కొన్ని అనిపించుకోవాలి కదా. ఏమనిపించుకుంటావు? ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యవి కావాలని. నేను అడిగింది నువ్వు అనుకునేది కాదు, నేను అనిపించుకోవాలి అని అన్నావు కదా, అది. సేమ్ వైస వర్స ఇలాంటి సేవకుడే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు రాకు. సేవకుడు ఏంటి సేవకుడు? పోనీ సైనికుడు అనుకో. సైనికుడు ఏంటి? రక్షణగా ఉండేవాణ్ణి అని. సరే నువ్వు కాళ్ళు కడుక్కో. వెళ్దామా? పద. కూర్చో. నా భార్య ఇంకా ఇంకా ప్రశంసలు, అభినందనలు, బహుమానాలు అందుకోవాలని, నేను పిఠాపురం సీతామహాలక్ష్మి గారి భర్తని అనిపించుకునేంత ఎదగాలని, అభివృద్ధి పదంలో అడుగుడబోతున్న నా సీతకు నేను చేసుకుంటున్న చిరు సత్కారం. నిన్ను అభినందిస్తూ నా చేతులతో సన్మానం చేయాలనుకుంటున్నాను. ఇదిగో సీత, ఈ చీర నీకోసమే తీసుకొచ్చాను. నీ చెయ్యి అందుకున్నప్పుడే నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. నువ్వు తోడుండగా నాకే దిగులు చింత ఉండదు. అవునవును, కొత్త జీవితమే. కష్టాలు కన్నీళ్లేగా. అలా మాట్లాడికి రఘు, నేను మధ్యతరగతి నుంచి వచ్చిందాన్ని. అవేవి నాకు కొత్త కావు. అవి కొత్త కాకపోవచ్చు, కానీ ఎదుర్కొంటున్న పరీక్షలు అవి మన ఎదుగుదలకి తోడ్పడతాయి అనుకుంటే పరీక్షలన్న ఫీలింగే కలగదు. అయినా మనం ఎంత కష్టమైన పరీక్షల్లో పాస్ అవ్వగలిగితేనే అంత ఉన్నతమైన స్థానాన్ని మనం దక్కించుకోగలుగుతాము. సీత, ఈ పాజిటివ్ థింకింగే ధైర్యాన్ని నీ నుంచి దూరం కాకుండా చేస్తుంది. రఘు, ఏ విజయాలు, ఏ స్థానాలు అయినా అవన్నీ నీ తర్వాతే. నీ భార్యగా నేను చాలా గర్వంగా బతుకుతున్నాను. నీ సపోర్టే నాకు పెద్ద అసెట్. సరే, ముందు నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకుని రా. సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. అలాగే. ఏంటమ్మా అందరూ ఎలా ఉన్నారు? భోంచేశారా? కులుకేమో మల్కీపురం, సిలకేమో